మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 57 ఏళ్ల బామ్మ చిన్న కుర్రాడి ప్రేమలో పడి తాతని లేపేశారంట. దీని వెనక కథ ఏంటి, ఆ స్టోరీ ఏంటి? ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా? ఫైన్. 57 ఏళ్ల బామ్మ అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోతుంది. చిన్న కుర్రాడితో ప్రేమ అంటే, అది కూడా తాతని లేపేసే అంత ప్రేమ అంటే అసలు ఏ స్టేజ్లో ఆవిడ మైండ్ ఉందని ఆలోచించాలి మ్యామ్. అవునవును. ఇప్పుడు అక్రమ సంబంధాలకి బాగా ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు నాకు కూడా వండర్గానే ఉంది. ఆ వయసులో పోని భర్తను చంపడం ఎందుకు? ఇదొక కేసు కూడా వచ్చింది నా దగ్గరికి. సేమ్. ఓకే. ఆవిడకి భర్త పోతే వరుసకి కొడుకైన అతన్ని ఇలానే అతను ఫ్యామిలీని వదిలిపెట్టి ఆమె దగ్గరికి వెళ్ళడం. ఇది ఆమె కొడుకేమో ఎక్కడో ఉంటాడు. ఇంకా ఆవిడ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈయన గురించి అనుమానించే వాళ్ళు లేరు. సాగుతుంది వాళ్ళకి. కానీ వన్ ఫైన్ డే వాళ్ళ సంసారాల్లో, వాళ్ళ జీవితాల్లో చిచ్చు రగులుతుంది. అప్పుడు ఇవేవి అక్కడికి రావు. జీవితం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముందు నిలబడుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోనే హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదన్నమాట. ఇప్పుడు ఈవిడ కూడా అంతే. ఒక స్త్రీ అయి ఉండి మనవాళ్ళు మనవరాళ్ళు ఉండి వయసు ఎంత అనేది పక్కన పెడితే కాసేపు, పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ ఒక కొడుకులాగానో, ఒక ఏజ్ని బట్టి, చిన్న వయసు అయితే కొడుకు, ఇంకా చిన్నవాడైతే మనవడు, ఇంకాస్త వేరే వయసు అయితే తమ్ముడు, అన్న, అలా వరుసలు కలుపుకుంటూ పోవాలి. కానీ ఇలా ఈ రకంగా కోరికలు కలుగుతున్నాయని చెప్పి చిన్నపిల్లల్ని కూడా వాడుకుంటారా? ఇది చాలా అమానుషం. అమానుషం అంటే ఏంటో తెలుసా? మనుషులు, మానవత్వం లేదు, మనుషులు చేసే పనులు కాదు. ఆవిడ సైడ్ నుంచి చూస్తే ఎలా మ్యామ్? కానీ ఈ అబ్బాయికి బుద్ధి ఉంది. ఈ అబ్బాయికి చెప్పాడు. ఇప్పుడు భర్త టైలరింగ్ ఏదో చేస్తాడు, ఏదో బొటీకో ఏదో. అతను కూడా వేరే బిజినెస్ ఉంది, ఇదే టైలరింగే ఉంది. సో అలా వాళ్ళిద్దరికి పరిచయం. అంత వయోభేదం ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పరిచయం జెంట్స్కి. సో అలా అప్పుడప్పుడు బాబాయ్ అనో ఏదో అనుకుంటూ వస్తారు కదా ఊర్లలో. అలా వచ్చినప్పుడు టీ తాగుతాడు, వెళ్తాడు, ఏదో టైలరింగ్ గురించి మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. సరిపోయింది. ఈవిడేం చేసింది, ఆ హస్బెండ్ లేనప్పుడు కూడా పిలవడము, మామూలుగా మాటలు చెప్పడము, టీ కాఫీలు ఇవ్వడము, ఏదో తినమని పెట్టడము, ఇలా మెల్లగా అలవాటు చేసుకుంది. ఏదన్నా పనులు ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు చేసి పెడతారు కదా ఆంటీలకి. పాపం అలా అనుకుని అబ్బాయి వచ్చాడు. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ అబ్బాయికి అసలు ఎటువంటి ఉద్దేశం లేదు. చాలా మంచివాడు ముందు. ఎప్పుడైతే ఈవిడ ఇలా మొదలుపెట్టిందో వాడికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆవిడ మంచిగా రెడీ అవ్వడము, సెంటులు పూసుకోవడము, మల్లెపూలు పెట్టుకోవడము, నైటీలు వేసుకొని అబ్బాయి ముందు పిచ్చి చేష్టలు చేయడము చేస్తే, అదే కానీ వయసులో ఉన్నప్పుడు చేస్తే కవ్వింత అనుకుంటాం. ఈ పోయే కాలంలో చేశారనుకో ఏమంటాము? పోయే కాలం వచ్చిందని అంటాం కదా, పిచ్చి చేష్టలు అంటాం. అది ఏ వయసుకి ఆ చేష్టలు అందాన్ని ఇస్తాయి, లేకపోతే వెకిలిగా ఉంటుంది అనమాట. ఇదే చేష్ట వయసు అమ్మాయిలు చేస్తే భర్తని కవ్వింతగా, తుళ్ళింతగా అనే పదాలు వాడతాం. ఈ దరిద్రంగా ఇప్పుడు ఎలా వాడాలి? పోనీ తన భర్త దగ్గర అంటే అది వేరు. సరే, అన్నీ కూడా ఒక జ్ఞానం సముపార్జించే వయసు, జ్ఞానం వచ్చే వయసు, జ్ఞానం వచ్చిన వయసు, అనుభవం ఉన్న వయసు. వీళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇందాక ఆయన ఎవరు అడిగారు, కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? అశుద్ధం తినే జంతువులు కూడా అవి వాళ్ళ బంధాలని, పిల్లలు ఏవో ఉంటాయి, వాళ్ళు ఎంతో చక్కగా ఉంటాయి అవి కదా, అశుద్ధం తినే జంతువులు కూడా. మరి మనిషి ఇంత అమృతంతో సమానమైనటువంటి తిండి తింటున్నారు, మంచిగా సభ్య సమాజంలో తిరుగుతున్నారు. ఈ చేష్టలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం లేదు, ఎవరితో ఒకటి చేస్తుంది, రెండోది బయలుదేరుతుంది. తప్పేంటి? ఆవిడ చేయలేదా? మరి అదే ఆవిడ పెద్ద పతివ్రత, అదేదో గొప్ప ఘనకార్యం సాధించింది, మరి నువ్వు కూడా సాధించు. నో, అవద్దు. మనకి బ్యాడ్ చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. ఏ వయసు వాళ్ళైనా చూడండి, మానేయడం చాలా సులువు. ఒక్క క్షణంలో వద్దులే అనుకుంటే మానేస్తాం. చెయ్యాలంటే సంవత్సర కాలం ఆలోచిస్తాం. 1 year చైనా వద్దా, చైనా వద్దా, చైనా వద్దా, అబ్బా ఎలాగా, ఇలా ఆలోచిస్తాం. వద్దు అనడానికి అరక్షణం చాలు.
అలాగే వీళ్ళు చెడుకైనా మంచికైనా ఏ వయసు వాళ్ళైనా ఇదే. ఇప్పుడు ఆవిడకి బుద్ధి పుట్టింది, పురుగు పుట్టింది, వెంటనే మొదలు పెట్టేసి అదే మంచి చేయమనండి. ఆ వయసులో ఆవిడ్ని ఒక మనవడిని సాకమనండి, లేకపోతే ఒక పూజ చేయమనండి, లేకపోతే ఎవరికైనా ఒక తగువ తీర్చి ఒక కాపురాన్ని నిలబెట్టమనండి, ఎంత బాగుంటుంది. అబ్బే ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్త్రీ జాతికి అవమానం. ఓకే, కానీ ఇంట్లో వాళ్ళ గురించి అయినా ఆలోచించి ఉండొచ్చు కదా మా ఆవిడ. ఆలోచించరు. ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మంచిగా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి కూడా పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు కాస్తంత ఉన్నారని చెప్తున్నారు. అయితే ఏంటంటే ఒకటి, ఎప్పుడు చూసినా భర్త సినిమా హీరోలా కనిపించాలని కోరుకుంటారు ఆడవాళ్ళు, అందులో నో డౌట్. అంత మాత్రం చేత భర్త నేను దీనికి ఇంకొక కొటేషన్ చెప్తా, భర్త ఎలా ఉన్నా సరే ఒక హీరోని వెతుక్కోమని చెప్తా నేను. ఓకే, వయసా ఉండదు, అందమా వయసుని బట్టి తగ్గుతూ వస్తుంది. ఉత్సాహం, శరీరంలో ఫాస్ట్నెస్ అనేది ఏదైతే ఉంటుందో అది వయసుని బట్టి తగ్గుతుంది. ఆలోచనలు చాలా నిదానిస్తాయి. ఏది చేయాలన్నా ఒక సాత్వికంగా, ఒక పెద్దరికంగా, నిదానంగా ఆలోచించే మనస్తత్వానికి, స్థితికి చేరుకుంటారు. అతనికి 62 ఏళ్ళ వయసట. ఓకే, అలా ఉన్నప్పుడు అతను ఎందుకు ఒక హీరో కాకూడదు? అది మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంకా కుటుంబం కోసం టైలరింగ్ చేస్తున్నాడు. మరి ఆవిడ గెటప్ చూసారా, ఎంత మంచి పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని బ్రహ్మాండంగా తయారైంది. ఇవన్నీ నీకు ఎవరిచ్చారు? భర్తే కదా ఇచ్చినప్పుడు. నీకేం లోటు చేస్తున్నాడు? నువ్వు స్వేచ్ఛాజీవి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి నీకు ఎటువంటి బాధ్యతలు లేవు, పిల్లలు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేశారు హాయిగా చక్కగా. నువ్వు కృష్ణారామ అని అనుకోవని నేను చెప్పలేను, ఎందుకంటే అది నీ మనస్తత్వాన్ని బట్టి నువ్వు అనుకోవాల్సిన వాడు. ఒకవేళ నువ్వు కృష్ణారామ అని కూడా నీకు ఇష్టం లేకపోతే ప్రశాంతంగా జీవించు, సంతోషంగా జీవించు. ఉన్న దాంట్లో నీ భర్తతో చక్కగా వేళకి మీరిద్దరూ అనుకోండి, తినండి, ఇద్దరు కలిసి ఎటన్నా వెళ్ళండి, సినిమాకి వెళ్ళచ్చు, షికారుకి వెళ్ళచ్చు, ట్రిప్కి వెళ్ళచ్చు, బంధువులకి వెళ్ళచ్చు, ఫంక్షన్కి వెళ్ళచ్చు. ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ నీకు ఉన్నప్పుడు వీటికి భర్త నీకు సరిపోడా? ఇంకా 62 ఇయర్స్ అంటే ఆయనకి పెద్ద ఏజ్ కూడా కాదు. సెక్సువల్గా కూడా అన్ని విధాల వాళ్ళు బాగానే ఉండుంటారు. కానీ నేను ఒక పాయింట్ విన్నా ఇందులో, చిన్న వయసు వాళ్ళతోటి సెక్స్ చేయాలన్న కోరిక కలిగింది, కలుగుతుందని ఒక పాయింట్ విన్నా నేను అందులో. అంటే అది పోయే కాలం మాయరోగం అని అంటాను నేను. అది ఎందుకు రావాలి ఆ కోరిక? ఆలోచనలు తప్పుగా ఉన్నప్పుడే అలాంటివి వస్తాయి. అవతల వాడు ఏం కోరుకుంటాడు? నువ్వు ఇలా చిన్నవాడితో కావాలని నువ్వు కోరుకుంటా, ఆ చిన్నవాడు ఏం కోరుకుంటాడు? డాష్ డాష్ డాష్, బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ఆ ఆలోచన ఎందుకు చేయరు? ఎంతసేపు వాళ్ళ వైపే ఆలోచించుకుంటారు. ఎలా అయినా సరే ఈవిడ ఇలా అట్రాక్ట్ చేసింది కాబట్టి, ఎంతైనా మగాడు కాబట్టి అతను కూడా బోర్లా పడ్డాడు, అవసరం తీరుతుంది కదా. ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి మాత్రం ప్రాబ్లం ఏముంది? కమిట్ అయ్యాడు. భర్త గమనించాడు, గమనించినప్పుడు అనుమానం వస్తుంది, కనిపెడుతున్నాడు, మొత్తానికి ఈవిడికి వచ్చేసింది, వీడిని లేపేయాలి. అప్పుడు అడ్డమైపోతారు కదా. సిగ్గులేని పని, దొంగ పని చేసి నిన్ను పట్టుకోవాలి కానీ నువ్వు లేపేయడం ఏంటి? ఎన్ని సంవత్సరాలు కాపురం కదా. ఆయనతో ఇప్పుడు ఏం చేసింది, ఎలా చేసింది అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇప్పుడు అతన్ని ఎందుకు లేపేసింది అనేది పాయింట్ ఇక్కడ. కరెక్ట్. ఏ తప్పు చేయనాడు, ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు ఏజ్కి తగ్గట్టు, ఆయన్ని లేపడం ఏంటి? నిన్ను కదా లేపాలి. అంటే ఆ భర్త ఎంత మంచివాడో చూడు. అదే కదా. అంటే ఈ తప్పు చేసి కూడా ఉల్టా ఎదురు పెట్టి చదరంగా మాటం అంటారు దీన్ని. ఇలాంటి వాళ్ళకి ఏం శిక్షలు వేయాలి? చట్టాలు ఏం మార్పులు తేవాలి? ఎలా తేవాలి? మీరు చావండి అంటుంది, అంతే కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సమాజమే బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. గడ్డి కాదు, ఇంకా పెట్టాలి. ఎలా చెప్పగలరు అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చీకుడితే సరిపోదు. సిగ్గు లేకుండా 2 నెలలు నటించింది బయట పడకుండా. మొత్తానికి అతన్ని ఏదో చేసి కాల్ చేశారంట. భాగాలు వర్షానికో దేనికో సరిగ్గా కాలక అక్కడ ఉంటే ఎలాగో సీసీ కెమెరాల్లో వాటిల్లో వీటిలో 2 నెలలు పట్టింది పోలీసులకి. సీసీల్లో చూస్తే ఎవరో 3 వ్యక్తులతో కలిసి వెళ్తున్నాడని, ఆ 3 వ్యక్తుల్ని పట్టుకుని అడిగితే మేము తాగడానికి వెళ్ళాం జస్ట్ ఫర్ అని అన్నారు. ఆ తాగిన వాళ్ళలో ఈ చంపేసిన వాడు కూడా ఉన్నాడు, ఈవిడితోటి ప్రదీప్ ఏదో సమన్వయం, వాడు కూడా ఉన్నాడు. మరి నువ్వెందుకున్నావు అంటే అసలు అతని దాంట్లో కాల్ డేటా చూస్తే అసలు ఒక్కటి కూడా లేదు 6 months నుంచి. ఏంటంటే వాళ్ళ అమ్మ ఫోన్లో నుంచి ఈవిడికి ఫోన్ చేస్తున్నాడంట. వాడు తెలివితేటలు చూడు. అరే భయ్, మీరు ఏం తప్పు చేసినా ఇట్లాంటి పోలీసులు కనిపెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, చర్మం ఒలిచేస్తారు. అర్థమైందా?
కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకండి. ఆడవాళ్ళు మీరు కావాలంటే చచ్చిపోండి, ఆడజాతికి మాత్రం పరువు తీయకండి. ఒక తెవతో చేస్తుంది, అందరికీ వస్తుంది. ఇది ఈ చెడ్డ పేరు వస్తుందా రాదు? ఆడవాళ్ళు అంటారు, పర్టికులర్ ఆ మనిషి పేరు తీసి ఆవిడ అని అంటారా? అనరు. అది కాబట్టి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లజ్జ ఉన్నవాళ్ళు మీ చావండి, కానీ స్త్రీ జాతికి మాత్రం చెడ్డ పేరు తీసుకురాకండి. సో ర్యాగింగ్ అనేది లేదు, ఉండొద్దు అని చెప్పేసి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. కానీ ఆ అబ్బాయికి అంత ఇబ్బంది ఉందన్నప్పుడు కనీసం కంప్లైంట్ చేసేంత ధైర్యం ఎందుకు లేదు? ఫ్రెండ్స్ అడిగితే కూడా చెప్పలేకపోయాడంటే ఎందుకని వాళ్ళ మైండ్ అంత వీక్గా అయిపోయింది అంటారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ అబ్బాయి ఏదో ఊరు నుంచి వచ్చి చదువుకుంటున్నాడు. అవును, అంటే అంత స్వేచ్ఛాజీవి కాదు. కరెక్ట్. ఊర్లో ఒక పద్ధతిగా పెరిగినవాడు, భయభక్తులతో పెరిగినవాడు, చదువుకోవాలి, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఉద్దేశాలతో పెరిగినవాడు వచ్చాడు, చదువుకుంటున్నాడు. చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. అంటే వీళ్ళు ఏమంటారంటే రాక్షసులు ఉంటారనమాట చుట్టూత. ఎక్కడికి వెళ్ళినా అక్కడ రాక్షసులు కొంతమంది ఉంటారు, కొంతమంది బలైపోతూ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు ఈ సంఘటన నాకు అదే అనిపించింది. పాపం చక్కగా వచ్చాడు, చదువుకుంటున్నాడు, వాడి మానాన్ని వాడు ఉన్నాడు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ మీద వీళ్ళకి ఎందుకు కన్ను? ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ అని వచ్చింది, అసలు ఈ మధ్యకాలంలో వినట్లేదు మనం, చాలా అయింది. సో ఇదే వింటున్నాం ఈ కేసు. ఇది ఇలా వాళ్ళు సీనియర్స్ కూడా కాదు, పాస్డ్ అవుట్. నీకేం సంబంధం కాలేజ్తో? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావో చేసుకోవట్లేదో నీకు అసలు కాలేజ్తో సంబంధం లేదు, పోవాలి. ఏదో ఉద్యోగం వెతుక్కుని ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. ఉద్యోగం లేకపోయినా నీ ఏడుపేదో నువ్వు ఏడవాలి. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ జూనియర్స్, అంటే నాకు అర్థమైంది ఏంటంటే డబ్బుల కోసం ఈ జూనియర్స్ని బయటకి పిలిచి, చూసారా ఇక్కడ ఇదే క్లాజ్, వాడు లోపలికి రావడానికి పర్మిషన్స్ ఉండవు, ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఎవరైనా. ఏదైనా జరిగినా ఇంకా వీళ్ళ మీద అనుమానం వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బయటకు పిలిచారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ అబ్బాయి బయటకు ఎందుకు వెళ్ళాలి? అంత అమాయకత్వంగా ఎందుకు వెళ్ళాలి? అసలు ఎందుకు పిలిచారు? వాళ్ళకి పరిచయం ఎలా ఉంది ఈ అబ్బాయితో? పరిచయం ఏముండదు, మేము సీనియర్సము, మీరు ఇప్పుడే జూనియర్స్, బయటకు రండి అని ఏదో ఒక చిన్న ఎవరితోనో కబుర్ చేసి ఉంటారు. చేసి ఉంటే ఈ ఒక్క అబ్బాయినే కాదు ఇంకా ఎవరినైనా చేసి ఉంటారు. మనం ఈ అబ్బాయి వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ అబ్బాయి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు మేము సీనియర్స్, నువ్వు జూనియర్వి, మేము ఏం చెప్తే అది నువ్వు వినాలి అన్నట్టుగా ట్రీట్ చేస్తారనమాట. తీసుకెళ్ళినప్పుడు ఈ అబ్బాయికి బలవంతంగా అలవాటు చేయటం, తాగుళ్ళు తిరుగుళ్ళు లాంటివి చేస్తారు. తర్వాత డబ్బులు వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళి బార్కో గీరుకో అక్కడ తాగేసి ఆ బిల్లు 10,000 ఎంతో ఈ అబ్బాయిని కట్టమంటాం. అంటే ర్యాగింగ్లో భాగంగా ఇది పనిష్మెంట్ లాగా 10,000 రూపాయలు నువ్వు కట్టాలి. అసలు ర్యాగింగ్తో నీకేం సంబంధం? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడ సీనియర్వి కూడా కాదు, అసలు ర్యాగింగ్ చెయ్యకూడదని రూల్ ఉంది. ఈ రెండింటిని అతిక్రమించి నువ్వు ర్యాగింగ్ ఎలా చేసావు ఫస్ట్ క్వశ్చన్ కదా. ఆ భయం ఆ వెధవల్లో ఎందుకు లేదు? అంటే వాళ్ళకి ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద ఆవారాలాగా తిరుగుతున్నారా? వాళ్ళకి డబ్బులు అవసరమై ఇలా జూనియర్స్ని పట్టుకు ఇది ఒక మార్గం వెతికారా? మరి అలాంటప్పుడు కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుంది? అబ్బాయి బయటికి వెళ్ళేది మీరు గమనించట్లేదు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వంగానే వాళ్ళకి ఒక క్లాస్ తీసుకుంటారు వీళ్ళు, లైక్ కౌన్సిలింగ్ అనమాట. ఒక 2-3 అవర్స్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి, ఇంట్రడక్షన్స్ అన్నీ ఉంటాయి. ఏం చెప్తారు అందులో? అన్నీ చెప్తారు, బాగానే ఉంది. ఇవి కూడా చెప్పాలి. ఏదో నామకే వస్తే చెప్తారేమో, ర్యాగింగ్ చేసుకోకూడదు, మీరందరూ మంచి బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా ఉండాలి అని అంతవరకే చెప్తారేమో. కానీ అసలు ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రికాషనరీగా ఇంకా ఎక్కువగా ఎందుకు చెప్పరు వీళ్ళకి? ఎవరు పిలిచినా మీరు కాలేజ్ ప్రిమిసెస్ దాటి వెళ్ళకూడదు. ర్యాగింగ్ అనేది ఎవరు కూడా సీనియర్స్ అంటే వాళ్ళు అనుకుంటారు కాలేజ్లోనే అనుకుంటారు. ఇప్పుడు ఊహించని విధంగా బయట నుంచి కూడా జరిగింది కదా. మరి ఇది మొదటిసారి జరిగిందా? వాళ్ళకి తెలియాలి. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నట్టయితే కనుక ఇప్పుడు స్టార్టర్స్కి ఎందుకు మీరు చెప్పలేదు? ఇలా బయట ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళకూడదు. అబ్బాయి హాస్టల్లోనే ఉంటున్నాడు, ఉంటున్నప్పుడు ఫ్రీ సీట్ కూడా వచ్చింది అబ్బాయికి, అంటే మెరిట్ అని చెప్పుకోవాలి. మరి మీరు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళాలంటే పర్మిషన్తో వెళ్ళాలి. అలాంటి రూల్స్ ఏమన్నా పెట్టారా? సెక్యూరిటీ గార్డ్ లేరా? అసలు ముందు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు హాస్టలైట్స్, వీళ్ళు దట్టు వేరే బయట నుంచి వచ్చిన పిల్లలు. రెస్పాన్సిబిలిటీ పూర్తిగా కాలేజ్కి సంబంధం ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు బయటకు వెళ్ళాలనంటే ఒక పాస్ తీసుకొని మీరు బయటకు వెళ్ళాలి.
తర్వాత దానికి ఉంటాయి రూల్స్, పంచ్ చేసి వెళ్ళడం, పంచ్ చేసి రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కాలేజీలు ఏమైనా చిన్న చితక కాలేజీలమ్మా, ఎలా ఉంటున్నాయి అవి పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు, ఎంత ఎంత ఫెసిలిటీస్ తోటి ఎంత పాష్గా ఉంటున్నాయి. అసలు ఇంత ఆక్వర్డ్గా ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఇవన్నీ ప్రికాషన్స్ అన్నీ ఏమీ లేవా ఆ కాలేజీలో? అంత ఈజీగా అబ్బాయి బయటకు ఎలా వెళ్ళిపోగలిగాడు? ఓకే, అంటే దీంట్లో తప్పు ఎవరిది? మన పేరెంట్స్ దా, యాజమాన్యందా? యాజమాన్యందే. అంటే అంత పిరికిగా ఉన్నందుకు ఆ అబ్బాయిని అది సెకండరీ, అది సెకండరీ. ఓకే, ఫస్ట్ పిల్లాడు బయటకి ఎలా వెళ్ళగలిగాడు, ఎలా వెళ్ళాడు, అది అసలు మామూలుగా సేఫ్గా తిరిగి వస్తే కనుక ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఉండాలి. నువ్వు ఎవరిని అడిగి బయటకు వెళ్ళావు, రూల్స్కి వ్యతిరేకంగా నువ్వు బయటకు వెళ్ళకూడదు కదా అని అడగాలి, చిన్నగా ఏదన్నా ఫైన్ గానే వేయాలి. అసలు అవేమీ జరగలేదు. ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ టైం కదా అబ్బాయి బయటకు వెళ్ళడం, పిలుచుంటారు అలాగా బహుశా 4-5 సార్లు. ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏమనంటే, ఎందుకురా అబ్బాయి అలా ఉన్నావు, ఏం జరిగిందని అంటే, ఏం లేదు మంచిగానే ఉన్నా, మంచిగానే ఉంటే మరి బాగా చదువుతున్నావు, మంచిగా చదువుతున్నా అన్నాడు. మరి ఎక్కడ వెళ్ళి వస్తున్నావు ఏంది అని అడిగితే, ఏం లేదు కొంచెం బాగలేదు, మైండ్ బాగలేదు. అప్పటికే వాడికి డ్రింక్ పోయడము అలాంటిది ఏదో చేసి ఉంటారు, అంతే చేసి ఉంటారు. ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఏంటంటే ఆ అబ్బాయిని మానసికంగా ఇంకోటి కొట్టారని కూడా ఇక్కడ విన్నా నేను, ఫిజికల్గా కూడా. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నా దగ్గర అంత పైసలు లేవు అని అన్నప్పుడు కొట్టుంటారు. అసలు నువ్వెవడివి, నీ సొమ్ము ఏమైనా దాచిపెట్టావా వాళ్ళ దగ్గర? ఎందుకు తీసుకుంటావు నువ్వు అబ్బాయి దగ్గర డబ్బులు? ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ అని కూడా రాదు ఇప్పుడు, వాళ్ళు ఎవరు అవుటర్స్ అనే వస్తారు. ఆ అవుటర్స్కి ఇందులో చదివే అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకునే హక్కు ఎలా ఉంది? ఏ రైట్తో నువ్వు డబ్బులు అడిగావు అబ్బాయిని? అసలు ఎందుకు బయటకు పిలిచావు? ఆ అబ్బాయికి ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వాళ్ళది కదా. డబ్బులు ఇవ్వకపోతే కొట్టావు కదా. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ యాజమాన్యంది, పిల్లాడు అసలు ఒక క్యాండిడేట్ బయటకు ఎలా వెళ్ళాడు. రెండోది, బయటకు వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కదా. కొట్టడం ఏంటి, వీడియోలు తీయడం ఏంటి? గతంలో ఎప్పుడో ఒకటి విన్నాం మనం, ఆ అబ్బాయికి గోల్డ్ లాగేసి చిత్రహింసలు పెట్టారు. తప్పు కదా, తప్పు అని చిన్నగా అంటున్నాం మనం, ఇది కిరాతకం, చాలా దుర్మార్గం. అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయే వరకు వెళ్ళాడంటే ఎవరికి మానసికంగా ఎంత చిత్రవధ అనుభవిస్తే అబ్బాయి ఆ పని చేస్తాడు. అయితే నువ్వు అన్నట్టు అసలు అలా చనిపోవాల్సిన అవసరమే లేదు. ఎన్నిసార్లు చెప్పాలి చనిపోయే వాళ్ళందరికీ? చనిపోయిన వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేము. ఆ మైండ్ కొన్ని వందల వేల లక్షల మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ వినండి, చెప్పింది పాటించండి. మన లైఫ్ మనది, మనల్ని కన్నది మన అమ్మా నాన్న. ఎవడో ఏదో దారైపోయేవాడు అన్నాడని, చేశాడని, చూశాడని చచ్చిపోతామా? వాళ్ళ కోసం చచ్చిపోతామా? ఇంత కని పెంచి ఇన్ని సంవత్సరాలు ఒక బంధము, మన జీవితమే తల్లిదండ్రులు ఇచ్చింది. అలాంటి తల్లిదండ్రులను ఎలా మర్చిపోతారు? ఎవరి కోసమో చచ్చిపోవడం ఏంటి? నాకు ఈ ప్రశ్నకి సమాధానమే దొరకట్లేదు. ప్రతిసారి మనం చెప్తున్నాం ఇలాంటివి. మీరు అలా అనిపించినప్పుడు కంప్లైంట్ చేయండి. నువ్వు పోలీస్ దాకా వెళ్ళక్కర్లేదు బాబు. నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ లెక్చరర్కి చెప్పు, ప్రిన్సిపల్కి చెప్పు, అమ్మ నాన్నకి చెప్పు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎవరు వాళ్ళని చెప్పి సైలెంట్గా వచ్చి ఎంక్వైరీ చేసేవారు కదా. అట్లీస్ట్ కాలేజ్ యాజమాన్యానికి కంప్లీట్గా బాధ్యత ఉంటుంది. ఎవడో ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిపోయిన అవుటరు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న కుర్రాన్ని బయటకు పిలిచి ఇలా చేశాడు అంటే చాలా సీరియస్ యాక్షన్ కాలేజ్ వాళ్ళు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. ఎందుకు వీళ్ళు తీసుకోలేదు? చెప్పుంటే కదా. అప్పుడు ఆ పక్కన అబ్బాయికి తెలిసింది కదా ఏదో బాధపడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా తెలియజేశాడు. రైట్, ఈ అబ్బాయికి చెప్పాడు. చెప్పడం కూడా ఇది కూడా బెస్ట్ మెథడ్. ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. ఏదో చెప్పాడు, నాకు బాగుండట్లేదు, చదవాలనిపించట్లేదు, వెళ్ళిపోతా. ఇలా అన్నప్పుడు వెంటనే ఆ పక్కనున్న అబ్బాయి అయినా సరే, వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్డ్ ఎవరన్నా కొంచెం దగ్గరగా ఉన్న లెక్చరర్స్ ఉంటారు, లేదా హాస్టల్ అయితే కనుక వీళ్ళ హెడ్ ఎవరో ఉంటారు, తర్వాత పేరెంట్స్, వీళ్ళకి తెలియజేయాలి కదా. ప్రిన్సిపాల్ గారికి తెలియజేయడం కూడా తప్పేం లేదు. ఆయన స్టూడెంటే కదా. సార్ ఇలా అంటున్నాడు, ఏదో దేనికో బాధపడుతున్నారు, ఒకసారి మీరు మాట్లాడండి సార్ అంటే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారు కదా. అసలు ఏం జరిగిందని తెలుసుకుంటారు కదా. అసలు ఎవరికి తెలియజేయాలి? ఆ కుర్రాడికి తెలియజేస్తే వాడు చిన్నవాడేగా, వాడు భయపడతాడు. అసలు ఏం చేయాలి వాడికి అసలు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడు విని ఏదో ఓదారుస్తాడు అంతవరకే. వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలని తోచదు. ఒకవేళ తోస్తే మహా అయితే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడేమో. అంటే వాడు సూసైడ్ చేసుకుంటాడు అనే ఆలోచన అబ్బాయికి రాదు. అట్లీస్ట్ లేదు. అబ్బాయికి జ్వరం వచ్చింది, లేవలేకపోతున్నాడు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తారు కదా. మరి ఇలాంటి ఎందుకు చెప్పరు? నేను ఇదే చెప్తున్నా, మొత్తుకొని ప్రతిసారి చెప్తున్నా నేను.
తల్లిదండ్రులకు చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, మీ లెక్చరర్కి చెప్పండి, మీ ప్రిన్సిపాల్కి చెప్పండి, అట్లీస్ట్ అటెండర్కి ఎవరుంటే వాళ్ళకి చెప్తూ ఉండండి. అది స్ప్రెడ్ అవుతుంది ఆ విషయము. మీలో మీరు దాచుకుని తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? వాడెవడో దారైపోయేవాడి కోసం చనిపోవటం ఏంటి? నీకు బ్రహ్మాండంగా ఫ్రీ సీట్ వచ్చింది, బ్రహ్మాండంగా చదువుకుని నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉండవలసిన అబ్బాయివి, తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, నీకు తల్లిదండ్రులు అంటే ప్రాణం. అటువంటి బంధాన్ని కాదనుకుని ఎవడో దరిద్రుడి కోసం నువ్వు ఎలా చచ్చిపోయావు బాబు? ఎగ్జాక్ట్లీ. చాలా అంటే హృదయ విదారకంగా ఉందన్నమాట. కాబట్టి ఈ ర్యాగింగ్ అనేది మనం చెప్పకపోయినా వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఎవడైతే బయటకు పిలిచి ఈ పిల్లాడిని అటాక్ చేశారో వాళ్ళందరిని పట్టుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తర్వాత యాజమాన్యానికి కూడా ఇందులో బాధ్యత ఉంటుంది కాబట్టి మరి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అయినా, సమాజంలో వాళ్ళైనా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ అయినా ఆ యాజమాన్యాన్ని ఏమని ప్రశ్నిస్తారో మనం వెయిట్ అండ్ సీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు